హాయ్ అండి అందరికీ. మన డైరీ ఫామ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. సో నిన్నైతే మనమైతే ముగ్గు అయితే వేయించాం కదా. ఈరోజు వచ్చేసి గుంతలు తిప్పిస్తున్నాం. టోటల్గా 42 గుంతలు అయితే ఉన్నాయి. ఈచ్ వచ్చేసి 1.5 ఫీట్ డిస్టెన్స్ పెట్టాను. అలానే లోపల కూడా 1.5 ఫీట్ అయితే పెట్టాను. నేనైతే వెల్డింగ్ వర్క్స్ వాళ్ళని కూడా పిలిచాను, ఎందుకంటే ఇది రాడ్స్ అయితే కటింగ్ ఉన్నాయి, అందుకని కటింగ్ కోసం పిలిచాను. 4.5 ఫీట్ అయితే కటింగ్ చేపిస్తున్నాము. 1.5 ఫీట్ అయితే భూమి లోపలికి వెళ్తుంది, 3 ఫీట్స్ అయితే బయటకు ఉంటుంది. సో ఇలా కట్ చేయడం కారణం ఏంటంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి బాగా గాలి ఎక్కువ వచ్చినప్పుడు రాడ్ అయితే బెండ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా 3 ఫీట్స్ కట్ చేసుకుని మళ్ళీ పైన జాయింట్ అయితే వేస్తాము. అలానే నేను ఈ రోజే కంకర్ కూడా పిలిపించాను. సో ఈ కంకర్ వచ్చేసి టోటల్గా 6 యూనిట్స్ అయితే ఉంది. సో నాకైతే టోటల్గా పడిన కాస్ట్ వచ్చేసి 16,000 రూపీస్ అయితే పడింది. ప్రకాశం డిస్టిక్లో ఎవరున్నా సరే వీళ్ళైతే డెలివరీ అయితే చేస్తారు. మీకు ఒకవేళ ఈ కంకర్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళ నెంబర్ అయితే మీకు షేర్ చేస్తాను. వాళ్ళైతే మీకు డెలివరీ అయితే చేస్తారు. సో అలానే నేనైతే ఒక ఇసుక ట్రిప్ కూడా తోలిచ్చాను అనమాట. ఇది వచ్చేసి మా లోకల్గా ఇది 4,500 రూపీస్ అయితే పడింది. 6 టన్స్ అయితే వచ్చింది. అలానే డైరీ ఫామ్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి. అండ్ నేను మన బడ్జెట్ కూడా మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను.